వెల్కమ్ టు ఈటీవీ. కాలంగా చూస్తున్నాము దేవుడి భూములు కూడా కూటమి ప్రభుత్వంలో విరివిగా భూపందేరం జరుగుతుంది. ముఖ్యంగా ఆ, వేణుగోపాల స్వామి, వెలగపూడి వేణుగోపాల స్వామి గుడిది ఒక ఇష్యూ అయితే, అక్కడ సింహాచలం, మన వైజాగ్ దగ్గర సింహాచలం అప్పన్న కొండను కూడా ఒక రిసార్ట్కి ఇచ్చేసరికి గతంలో కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు తాజాగా మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి చెందినటువంటి 10 ఎకరాల భూమిని కూడా దాన్ని కూడా భూపందేరం చేయడానికి రెడీ అయిపోయారు. దానికి సంబంధించింది వివరాలు చెప్పడానికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, అలాగే హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. సార్ నమస్కారం. అశోక్ గారు నమస్కారం. మోహన్ గారు. సార్, ఈ భూపందేరం ఇలా యథేచ్ఛగా కొనసాగుతుంది. మనం ఒక సీరియల్ లాగా చెప్పుకుంటున్నాం ప్రతిసారి, అయినా కూడా మరి ఏమి ఆగట్లేదు. ఒకసారి ఇప్పుడు తాజాగా ఈ పానకాల లక్ష్మీ నరసింహస్వామి భూమి గురించి కూడా ఏదో వివాదం వచ్చిందండి, ఒకసారి దాని గురించి వివరిస్తారా? సార్, ఇప్పుడు మంగళగిరిలో ఉన్న రాజధానికి అతి దగ్గరలో మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి గురించి వెరీ ఫేమస్, మన రాష్ట్రంలో అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ దేవాలయానికి సంబంధించిన 10 ఎకరాల 80 సెంట్లు ఈ భూమిని ఫ్లాట్ల వైజ్ గా విభజించి లీజులకి ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్. యాక్చువల్ గా ఈ దేవాలయ భూముల మీద స్టేట్ గవర్నమెంట్ కి పూర్తి అధికారం ఉండదండి. దీనికి సంబంధించిన లాస్ సపరేట్ గా ఉంటాయి. ఇది గనక తీసుకోవాల్సి వస్తే ఇలాగా దీన్ని దేవాలయ భూముల్ని, ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆస్తుల్ని వేరే దానికి యూజ్ చేయడానికి అసలు చట్టాలు ఒప్పుకోవు. ఒకవేళ అలా ఏదైనా చేయాల్సి వస్తే ఆ దేవాలయానికి లాభదాయకమైన పనుల ద్వారా మాత్రమే చేయాలి. అది చేయాలన్నా గానీ ఆ దేవాలయ పర్మిషన్ కావాలి, కోర్టు పర్మిషన్ కూడా కావాలి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా అనేది క్వశ్చన్ మార్క్. అది మనకి ఇంతవరకు వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఏదో తీసుకుందని కొంతమంది చెప్తున్నారు, తీసుకోలేదు పర్మిషన్ అని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఇవి ఒక్కటే కాదండి, మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి దేవాలయంలో ఉన్న 10 ఎకరాల 80 సెంట్లు ఒకటే కాదండి. మనం మాట్లాడుకున్నాం, విశాఖపట్నంలో ఉన్న సింహాచలం దేవాలయానికి సంబంధించిన కూడా భూములు కొన్ని ఏ విధంగా పందేరాలు చేస్తున్నారో కూడా మనం ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నాం. ఇదొక్కటే కాదండి, అనంతపురం జిల్లాలో ఈ ఎండోమెంట్ కి సంబంధించి కొన్ని భూముల్ని, జీవో నెంబర్ కూడా మీకు నేను ఇస్తానండి. అనంతపురం జిల్లాలో పుష్పగిరి మఠానికి చెందిన భూములు అనమాట. ఈ పుష్పగిరి మఠానికి చెందిన భూములు ఏవైతే ఉన్నాయో ఈ కల్లూరు అగ్రహారం విలేజ్ లో ఉంటాయి. కల్లూరు అగ్రహారం విలేజ్ వీటిల్ని కూడా 6.89 ఎకరాలు, అంటే 6 ఎకరాల 89 సెంటుల్ని సర్వే నెంబర్ 259 అనమాట. దీన్ని కూడా ఏం చేశారంటే జీవో నెంబర్ ఆర్టీ నెంబర్ 789 19వ తారీఖు 5వ నెల 2026 సంవత్సరం, అంటే ఈ మే నెలలోనే 19వ తారీఖునే ఈ భూములు కూడా 6 ఎకరాల 89 సెంట్లని అవి కూడా సేల్కి పెట్టేశారు. అంటే దేవాలయ భూముల మీద రాష్ట్ర ప్రభుత్వం కన్ను పడింది. ఒక్కొక్కటిగా మొత్తం అమ్మేస్తున్నారు. ఈ యాక్చువల్ గా దేవాలయ భూములు అసలు దీంట్లో ప్రభుత్వం దీని మీద ఈ అజమాయిషీ తీసుకోకూడదు. ఒకవేళ ప్రభుత్వం అజమాయిషీ ఉన్న దేవాలయ భూములు చాలా పరిమితంగా ఉంటది. ఇది నా మాట కాదండి, గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పిన మాట. అనేక జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ సిరూరు మఠ కేసు చాలా ఫేమస్, మనందరికి తెలిసింది. ఆ కేసులో ఏం చెప్తుంది, ఈ ప్రభుత్వం వాళ్ళైనా ఇంకొకళ్ళైనా చాలా లిమిటెడ్ పవర్సే ఉంటాయి దేవాలయ భూముల మీద. దేవాలయ భూములు అమ్మాలన్నా ఇంకేదన్నా చేయాలన్నా కానీ దేవాలయానికి లాభదాయకంగా ఉండే పనులు ద్వారా మాత్రమే అది చేయాలి. ఎలా పడితే అలా చేయటం కుదరదో, చట్టాలు ఒప్పుకోకూడదు. సో ఈ విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎస్ఎండ్ ల్యాండ్స్ అమ్మేస్తుంది, గ్రామ కంట్రీ ల్యాండ్స్ అమ్మేస్తుంది, గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మేస్తుంది, దేవాలయ భూములు అమ్మేస్తుంది, అన్ని అమ్మకానికే కూర్చుంది. ఇప్పుడు ఈ అమ్మటానికి కూడా ఇది ఏ రేట్లకు అమ్ముతుంది, ఎంతెంతకు అమ్ముతుంది? దేవాలయ భూములు ఫ్లాట్లు విభజించి అమ్మటం ఏంటి సార్? ఇప్పుడు మంగళగిరి దేవస్థానం ఏదైతే ఉందో పానకాల స్వామిది, దానికి సంబంధించి 11 ఫ్లాట్లుగా విభజించి లీజుకి ఇచ్చేసేస్తున్నారంట. అసలు ఇది ఏ చట్ట ప్రకారం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రజలకి చెప్పాలి ప్రభుత్వం ముందు. ఫస్ట్ ఏదైనా ప్రభుత్వం వారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేయాలండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. వీళ్ళకి వచ్చినట్టు దేవాలయ భూములు అమ్మేసేసి రేపొద్దున ఎన్ని పెద్ద లిటిగేషన్ ప్రాబ్లం క్రియేట్ అవుతాయంటే, మల్టిపుల్ లిటిగేషన్స్ ఎక్కువైపోతాయి. దీంతో ఏమవుతుంది అంటే మీరు అన్నట్టు ఇప్పుడు మంగళగిరికి సంబంధించిందే కాదు, ఇప్పుడు మనమే అనుకున్నాం కదా అనంతపురం జిల్లాలో అదే జరుగుతుంది. రాష్ట్రం మీద కూడా తాజాగా మన వెలగపూడి వేణుగోపాల స్వామి గుడి ఆ విషయం కూడా మనం మాట్లాడుకున్నట్టున్నాం. అది మరి దారుణం అంటది ఏంటి,
ఆ భూమి ఇది దేవుడు మాన్యం ఇట్లా కౌలుకి చేస్తారు కదా, ఆయన మోతుకూరు సుబ్బారావు అంట ఆయన పేరు, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు అంటండి ఆయన. వాళ్ళు చేసేటువంటిది భార్యాభర్తల పేరు మీద వాళ్ళు కౌలుకి ఏదో చేస్తున్నారు ఆ దేవుడి మాన్యాన్ని, దాన్ని వాళ్ళ పేరును రాయించేసి అది కేవలం పరిహారం ఇచ్చేసి దేవాలయానికి మాత్రం వేణుగోపాల స్వామి గుడికి పరిహారం మాత్రం ఇచ్చేసి వీళ్ళ పేరు మీద దాన్ని రిజిస్ట్రేషన్ చేయించేసి ఆ భూమిని అది ల్యాండ్ పూలింగ్ లోకి తీసుకుని ఆయనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టుకుంటున్న ఇంటి దగ్గర అమరావతిలో నివాస ప్లాట్లు 6 నివాస ప్లాట్లు, వాణిజ్య ప్లాట్లు ఇవన్నీ కూడా ఇచ్చారంటండి. నేనేమంటానంటే ఇది ఒక్కటే కాదండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకొక కేసు కూడా చెప్పింది. చిదంబరం నటరాజన్ టెంపుల్ కేసు అని ఒకటి ఉంది, వెరీ ఫేమస్ అండి. చిదంబరం నటరాజన్ టెంపుల్ కేసు. ప్రభుత్వ నియంత్రణ శాశ్వతం కాదు. ఏది టెంపుల్ సంబంధించిన ఆస్తుల విషయంలో, దేవాలయాలకు సంబంధించిన ఏ ఆస్తులు అయితే ఉన్నాయో వాటి మీద ఈ ప్రభుత్వానికి శాశ్వతమైన అధికారం ఉండదు. ఇదే చెప్తుంది ఆ కేసు. చాలా వెరీ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇది. ఇలాంటి జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు ఈ విధంగా మరి ప్రజలకి చెప్పకోకుండా, ఎటువంటి ధరలకు ఇస్తున్నారో చెప్పకోకుండా, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకి భూపందేరాలు చేసేస్తుంది. ఆర్టికల్ 26 కూడా ఏం చెప్తుంది? స్వీయ నియంత్రణ ఉంటుంది. అంటే ఈ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆస్తులకు సంబంధించి స్వీయ నియంత్రణ ఉంటుంది. ఆర్టికల్ 26 చెప్తుందండి, మనం చెప్పే కాదు, ఈ రాజ్యాంగం చెప్పేది. సో ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ఎన్నో రకాల చట్టాలు ఉన్నాయి. ఈ అన్నిటిని పక్కన పెట్టేసేసి వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూపందేరాలు చేసుకుంటూ దేవాలయ భూముల్ని, గవర్నమెంట్ భూముల్ని, ఎస్టాండ్ ల్యాండ్స్ ని, గ్రామకంఠ భూముల్ని ఇక అది ఇది కాదు, అమ్మకానికి ఏది అనర్హం కాదు అన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భూములన్నీ అమ్మేస్తున్నారు. నెక్స్ట్ టైం ఉంటామో ఉండమో తెలియదు కాబట్టి అమ్మేసుకుంటున్నారు. నేనేం చెప్పానంటే ఇవన్నీ కూడా రేపొద్దున ప్రభుత్వాలు మారితే ఇవన్నీ నిలబడవండి. ఎందుకంటే ప్రభుత్వాలు జీవోలు మార్చేస్తా ఉంటది, జీవోలు తీసుకొస్తా ఉంటది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పారు, తొందరపడి ఎవరో కూడా ఇప్పుడు మెడికల్ కాలేజీలు మనం చూసాం కదండి, మెడికల్ కాలేజీలు కూడా అమ్మడానికి సిద్ధమయ్యారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగ్ తో అందరూ ఎవరో టెండర్లు అయిపోకుండా వెనక్కి తగ్గారు అనమాట. ఇప్పుడు మెడికల్ కాలేజీ అలా అయిపోయింది అని చెప్పి గవర్నమెంట్ ఆస్తులు పడిపోయారు. 1, 2 అన్ని ఆస్తులు అమ్మకానికి పెట్టేశారు. అవి దేవాలయ భూములు కాదు, గవర్నమెంట్ భూములు కాదు, అసైన్ ల్యాండ్స్ కాదు, గ్రామ కంఠాలు కాదు, అసలు ఏది కాదు. కొనేవాడు ఉంటే అన్ని అమ్మడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. సో నేనేమంటానంటే ఇవి చట్ట వ్యతిరేకమైన చర్యలు. వీటికి మార్కెట్ రేట్ కి ఎంత అమ్ముతున్నారో చెప్తున్నారా ప్రజలకి? అంటే సభకి ఎత్తున్నారా లేకపోతే మార్కెట్ రేట్ కి అమ్ముతున్నారా దేవాలయ ఆస్తుల్ని? ఇవన్నీ ఇప్పుడు ఆక్షన్ పెట్టాలి కదండి, ఓపెన్ ఆక్షన్ లో చేయాలి కదండి. ఇదంతా ఇప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. ఈ హ్యాండ్లూమ్ పార్క్ ఇస్తున్నటువంటి భూమి విషయంలో అసలు ఎంతకాలం లీజ్ అనేది కూడా మెన్షన్ చేయలేదంటండి జీవోలో. అది చేయలేదండి. నేనేమంటానంటే ఈ జీవోలు చెల్లవో, నేను అదే చెప్తున్నాను. రేపొద్దున ప్రభుత్వాలు మారి ఈ జీవోల మీద కోర్టులో ఫైట్ చేయాల్సి వస్తే కోర్టు ఈ జీవోలు మొత్తాన్ని రద్దు చేస్తుంది. లాస్ట్ ఒక సమావేశంలో నేను ఆల్రెడీ చెప్పానండి, మీకు గవర్నమెంట్ జీవోలు పవర్ఫుల్లా, కోర్టు ఆర్డర్ పవర్ఫుల్లా అని నేను చెప్పాను. ప్రజలకి తెలుసుకోవాలి. ఫస్ట్ గవర్నమెంట్ జీవోలుకి వాల్యూ ఉండదు కోర్టు ఆర్డర్ ముందు. కోర్టు ఆర్డరే ఫైనల్. కోర్టు ఆర్డర్ ముందు జీవోలు మారిపోతాయండి. జీవోలు కొట్టివేసే అధికారం ఒక కోర్టుకు మాత్రమే ఉంటుంది. సో కోర్టు ఆర్డర్ ఇస్ ద ఫైనల్ అన్నమాట. దయచేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవోలు చేసేసుకొని, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అమ్మకాలు కొనుగోలు చేసేసుకుంటే ఇవన్నీ కూడా రేపు పొద్దున నష్టపోయేది కొన్నవాళ్ళే. ప్రభుత్వ భూములు కొన్నా, గ్రామ కంఠాలు కొన్నా, అసైన్ ల్యాండ్స్ కొన్నా, దేవాలయ భూములు కొన్నా, అసలు ఇదేంటి సార్, దేవాలయ భూములు ప్రభుత్వాలు అమ్మటం ఏంటి సార్? సో దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేవాలయ భూములు అనేది చాలా సమస్యలు అనమాట. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుందండి దీనికి సంబంధించి. ఎండోమెంట్ యాక్ట్ 1987 ప్రకారం అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. 1987 యాక్ట్ ఉందండి ఎండోమెంట్ కి సంబంధించి. ఏ పని చేసినా కానీ దేవాలయాలకి లాభదాయకంగా ఉండే పనులు చేస్తేనే, అది కూడా ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది కోర్టు పర్మిషన్ ముందుగానే తీసుకునే చేయాలి. ఇవన్నీ కూడా వీళ్ళు డిస్క్లోజ్ చేయాలి సార్. డిస్క్లోజ్ చేయకోకుండా, అసలు ఏమి చెప్పుకోకుండా, టెండర్లు పిలవకోకుండా, వీళ్ళు ఎవరికి ఇస్తున్నారో తెలియదు, ఎవరు తీసుకున్నారో తెలియదు, అంత అయిపోయినాక మనకు తెలుస్తుంది. ఇట్లాంటి జీవోలు ఎలా నిలబడతాయండి? రేపు కోర్టుకు వెళ్తే ఎన్ని సమస్యలు వస్తాయి. ప్రభుత్వ ఆస్తులకి ఈ ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఈ గవర్నమెంట్ వాళ్ళు ట్రస్టీలే. వీళ్ళు ఒక్కటే గుర్తుంచుకోండి, వీళ్ళు యజమానులు కాదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఉన్నాయి. ఈ దేవాలయ భూములకు కానీ, గవర్నమెంట్ భూములకు కానీ ఎన్నిటి కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో అది ట్రస్టీ మాత్రమే, సంరక్షకులు. వీటిని కాపాడాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది. అంతేగాని వీళ్ళు యజమానులు కాదు. ఇష్టం వచ్చినట్టు అమ్మితే ఆ జీవోలు చెల్లవు, కోర్టులు కొట్టివేయడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వాలు గమనించుకోవాలి.
ఏదో మేము టెంపరీగా ఉన్నాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అంటే అవన్నీ చెల్లుబాటు కాదు. రేపొద్దున ఇవన్నీ మొత్తం కూడా తిరగదోడతం జరుగుతుంది అనమాట. జీవోలు అనేది టెంపరీ. సింహాచలం అప్పన్న భూములు రిసార్ట్స్ కి ఇవ్వటం ఏంటండి బాబు, అసలు విచిత్రం. కాకపోతే చిత్రం ఇంకోటి ఏంటంటే, ఇది ప్రభుత్వం వారు దీన్ని ఏదైనా చేసుకుంటే ఓకే, అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెడుతుంది. ఇది విచిత్రం. అవును, ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వం ఇంత ఇంట్రెస్ట్ గా కట్టబెడుతుందంటే దీని అర్థం ఏంటండి? ఏంటి వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్? వాళ్ళతో కుమ్మకయ్యారా? వాళ్ళతో లాలూచి ఏదైనా ఉందా? ఏం జరుగుతుంది? ప్రభుత్వ భూముల్ని, దేవాదాయ భూముల్ని, ఈ విధంగా గ్రామ గంటాల్ని, ఇవన్నీ ప్రతిదాన్ని మీరు ఈ విధంగా ఇచ్చేస్తాను అంటే ప్రభుత్వాలు ఎలా ఒప్పుకుంటే ఇది గవర్నమెంట్ మారిపోద్ది. మారిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఇవన్నింటిని కూడా క్యాన్సిల్ చేస్తుంది. నష్టపోయిన కోర్టులకు వెళ్తారు. ఇప్పుడు ఈ దేవాలయానికి సంబంధించిన కమిటీలు ఉంటాయండి, వాళ్ళందరూ సాటిస్ఫై అవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారు? కోర్టుకే పోతారు. కోర్టుకి పోయారంటే ఇదంతా మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మొత్తం చెల్లకుండా పోతాయి. మీకు గుర్తుందో లేదో, అప్పుడు ఇది 2019 ఆ టైంలో వైసీపీ గవర్నమెంట్ టైంలో తిరుపతి మన తిరుమలకు సంబంధించినటువంటి భూముల్ని ఎవరికో ఇచ్చేస్తున్నారు అని చాలా పెద్ద రచ్చ చేశారు వీళ్ళంతా. అవునండి. ఇప్పుడేమో మరి ఇప్పుడు వీళ్ళు అమ్మేటప్పుడు ముఖ్యంగా 3 ప్రికాషన్స్ చూడాలండి ప్రభుత్వం వాళ్ళు. ఏముంటది? దేవాదాయ ఆస్తికి రక్షణ జరుగుతుందా లేదా? ఇది ప్రభుత్వం ఫస్ట్ సమాధానం చెప్పాలి. దేవాలయాలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి మీరు రక్షణ కల్పిస్తున్నారా లేదా? 2, ఒకవేళ అమ్మితే విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్టు అండ్ కాంపిటెంట్ అథారిటీ, మీరు కనుక అమ్మితే వాళ్ళ పర్మిషన్ తీసుకొని మార్కెట్ విలువకి తగ్గుకోకుండా చేస్తున్నారా లేదా? మార్కెట్ విలువ తగ్గుకోకుండా చేయకపోతే మీరు అవతలతో లాలూచి పడినట్టే కదా ప్రైవేట్ వ్యక్తులతో. అంటే తక్కువ రేటుకి మీరు ఎవరు పెడితే వాళ్ళు కట్టబెడితే ఇది ఎలా చెల్లుద్ది? ప్రజెంట్ మార్కెట్ రేట్ ఎంత ఉంది? అంతకే చేస్తున్నారా? తక్కువకి ఇస్తున్నారా? ఎక్కువకి ఇస్తున్నారా? సరిపడా ఇస్తున్నారా? ఈ క్లారిటీ మీరు ప్రజలకు ఇవ్వాలండి. భక్తుల ప్రయోజనాలు దెబ్బతినుకోకుండా చేస్తున్నారు. ఇవన్నీ భక్తుల ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్. దేవాదాయ భూములు అమ్మేటప్పుడు భక్తుల యొక్క ప్రయోజనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. పారదర్శక టెండర్లు పిలుస్తున్నారా? ఆ పారదర్శకత పాటిస్తున్నారా? ఇవన్నీ ఎవరు చెప్తారు? ఎవరు చూస్తారు? మీరు ఒక పబ్లిక్ ప్రాపర్టీని సేల్ చేసేటప్పుడు ప్రజలకి చెప్పాలి, కోర్టులకు చెప్పాలి, ఆ దేవాలయానికి సంబంధించిన కమిటీకి చెప్పాలి, వీళ్ళందరికి ముందు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఇవన్నీ చేయకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాస్తులు అంతా మీరెవరండి? మీరు ట్రస్టీలు మాత్రమే, యజమానులు కాదని ఒక పక్క సుప్రీంకోర్టు గగ్గోలు పెడుతుంది. మీరు అలా చేస్తారంటే ఎలా కుదురుతుంది? సో ఇవన్నీ కూడా కొనేవాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడాలి. రాబోయే రోజుల్లో ఇవన్నీ పారదర్శకంగా లేకపోతే, మళ్ళీ నొక్కి ఒక్కని చెప్తున్నానండి, ఇవన్నీ కొనుగోలు అమ్మగాలు పారదర్శకంగా లేకపోతే ఇవన్నీ చాలా ఈ జీవోలన్నీ కొట్టివేయబడతాయి. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. సో ఈ విధంగా చెప్పేది ఏంటంటే, చూడండి కొంతమంది ఇక్కడేమంటే అనంతపురం జిల్లాలో ఉన్న పుష్పగిరి మఠానికి చెందిన భూముల్ని ఎందుకు అమ్ముతున్నారని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే అండి, ఆలయ భూముల్ని కబ్జాకు గురవుతున్నాయి అంట. సో మేము కబ్జాకు గురవుతున్నాయి కాబట్టి వాటిని మేము పరిరక్షించలేము కాబట్టి ఆ భూములు అమ్మేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం ఆలయానికి అని చెప్తున్నారు. ఎంత భారం, ఎంత అన్యాయం సార్! నీకు ప్రభుత్వం ఇన్ని అధికారాలు ఇచ్చి, ఇంత చక్కగా నీకు ఇంత పోలీసు వ్యవస్థని ఇచ్చి ఇంత చేస్తే భూముల్ని కాపాడలేకపోతే మీరు రాష్ట్రాన్ని ఎలా కాపాడతారు? దేవుడు భూముల్ని కాపాడలేకపోతే మీరు ప్రజలు ఎలా కాపాడతారు? దేవుడు భూములకి మీరు రక్షణ కల్పించలేకపోతే ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారు? ప్రజల యొక్క ప్రైవేట్ ఆస్తులకు ఎలా రక్షణ కల్పిస్తారు? ఇది అసలు ఈ మాటకి ఏమైనా అర్థం ఉందండి? ఈ రోజు పేపర్లో చూస్తే చాలా బాధేసింది నాకు. అక్కడ దేవాలయ భూములకి రక్షణ కల్పించలేకపోతున్నాం కాబట్టి అమ్మేసి ఆ భూముల ద్వారా వచ్చిన డబ్బునంట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారంట దేవాలయాన్ని. మీకు లాగే ఇంత ముందు వాళ్ళంతా అనుకుని ఉంటే ఈ పాటికి దేవాలయ భూములకి 1 సెంటు కూడా ఉండదు గుడికి. ఇదేంటి సార్? ప్రభుత్వం ఉన్నది ఎందుకు? నీకంత బలగం ఉండి ప్రభుత్వ భూముల్ని కాపాడలేమని మీరు చేతులెత్తేసి ఆ భూములను అమ్మేసి ఆ డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామంటున్నారేంటి? మీరు దేవాలయ భూములు రక్షించలేని వాళ్ళు ప్రజలు ఏమి రక్షిస్తారు? ప్రజల భూములు ఏమి రక్షిస్తారు? సనాతన ధర్మం అంటారు. మరి ఏం సనాతన ధర్మం ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తం రంగులేసుకొని వచ్చేస్తున్నారు రోడ్ల మీద. మీరు ప్రజల్ని ఈ విధంగా విడగొట్టే బదులు దేవాలయ భూములు ఎందుకు కాపాడలేదు, దేవుళ్ళు ఎందుకు కాపాడలేదు? ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించాలి. అది కల్పించలేనప్పుడు మీరు వేస్ట్. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయినట్టు అడ్మినిస్ట్రేషన్ లో 100%. మీకు చేత కాకపోతే తప్పుకోవాలి. అంతేగాని మేము కాపాడలేకపోతున్నాము, అన్యక్రాంతం అయిపోతున్నాయి ప్రభుత్వ భూములు కనుక మేము వాటిని అమ్మేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం దేవుడి పేరు మీద. అసలు ఈ మాట చాలా ఆమోదయోగ్యమైన మాట కానే కాదు. మీకు ప్రభుత్వం ఎన్నుకున్నదే ప్రజల్ని కాపాడతాకి, దేవుళ్ళని కాపాడతాకి, వాళ్ళ భూముల్ని వాళ్ళ ఆస్తుల్ని రక్షించడానికి. అవి చేయలేనప్పుడు మీరు వెళ్ళిపోండి, రక్షించే వాళ్ళు వస్తారు.